ఎన్నికల వేళ ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. చంద్రబాబు మాదిరి గ్రాఫిక్ చూపించి మోసం చేసే ప్రభుత్వం తమది కాదని అంటున్నారు వైసీపీ నేతలు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని, ఈ ఎన్నికలతో టీడీపీ జనసేన అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పై దాడి టీడీపీ నేత బోండా ఉమా పన్నినట్టు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడులోకి వచ్చి గ్రాఫిక్లు చూపెట్టి ఇగో ఈ రకంగా ఉంటుందని చెప్పి మాటలు చెప్పి జాతరలోకి వచ్చినప్పుడు వచ్చి మరి అవి చేయక వాటి నుంచి విస్మరించుకునే పరిస్థితి కాదు. ఇష్టం వచ్చినట్టు అది బంగాళాఖాతం ఏంది గెలిపేది మీకు బొందా. రేపు రిజల్ట్స్ తర్వాత మిమ్మల్ని ఎక్కడ గెలుపుతారు చూడండి జనం. అసలు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు, అడ్రస్ గల్లంటే. ఈ పవన్ కళ్యాణ్ ఉండదు, జనసేన పార్టీ ఉండదు, మొత్తం కూడా సాపాదిని చదువుకొని హైదరాబాద్ దుకాణం కేర్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకు గుమ్మడికి దొంగ అంటే బొత్తాలు తవ్వుకుంటున్నాను? అసలుకి పోలీసులు ఇంతవరకు ఏది బయట చెప్పలేదే. ఎంక్వైరీ జరుగుతుంది, ఆ సాక్ష్యాధారం సేకరిస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. ఏదంటే కనుక తప్పు నువ్వు చేసావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఈ తప్పు నువ్వు చేసావు కాబట్టి మూలాలన్నీ కూడా చేతులన్నీ కూడా నీ వైపు వచ్చి పెడుతున్నాయి. అది కూడా నువ్వు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. అసలు ఏదైనా ఒక మాట మీద నిలబడే మనిషివే నువ్వేమన్నా కానీ పోలీసులు అందరూ కూడా ఆధారాలతో పెట్టిన తర్వాత నేను స్పందిద్దాం అనుకున్నాను వాస్తవంగా అయితే కనుక.